మన యాప్లో దసరా సంబరాలు జరుగుతున్నాయి. ఏ కోర్స్ తీసుకున్నా మీకు 20% డిస్కౌంట్ అనేది వస్తుంది. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఆప్షనల్స్, ఎన్సీఆర్టీస్, కరెంట్ అఫైర్స్ ఏదైనా సరే మీరు కేవలం అన్నింటిపైన కూడా మీకు 20% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. సో యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వీక్లీ ఎకానమీ రౌండప్ ఇన్ తెలుగు. 22 నుంచి 30 సెప్టెంబర్ మధ్యలో వచ్చిన ఆర్టికల్స్ అన్నీ మనం కవర్ చేస్తాము. ఎక్కువ ఆర్టికల్స్ చేయండి అని అడుగుతున్నారు. సో జనరల్గా 4-5 ఆర్టికల్స్ చేసేవాడిని. సో మీరు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ కవరింగ్ 8 ఆర్టికల్స్ విచ్ అపియర్డ్ దిస్ వీక్ విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ ఎకానమీ. సో ఇది మీరు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ అన్ని ఎగ్జామ్స్కి వెళ్ళిపోతాయి. బట్ యూపీఎస్సీ ఓరియంటేషన్లో చెప్తాను. అలా చెప్తే మీకు మిగిలిన వాటికి కూడా సరిపోతుంది. సో ఇవాళ మనం చూడబోతున్న ఆర్టికల్స్ వివాద్ సే విశ్వాస్ స్కీమ్ గురించి ఒకటి, అడాప్టివ్ రీటైల్ ఇది ఒక కీవర్డ్. న్యూస్లోకి వచ్చిన కొత్త పదాలు ఖచ్చితంగా మనం చదువుకోవాలి. సో అంటే ఏంటి డెఫినేషన్ చూద్దాము. కాఫీ ఎక్స్పోర్ట్స్ గురించి ప్రొడక్షన్స్ వచ్చాయి ఏంటంటే చూద్దాం. అలాగే రబ్బర్ బోర్డ్ న్యాచురల్ రబ్బర్ ఎక్స్పోర్ట్ పోర్టల్ అన్వీల్ చేసింది, దాని కథ ఏంటో చూద్దాం. అలాగే ఫ్లాష్ పిఎంఐ ఇండెక్స్ డేటా వచ్చింది, ఆ డేటా చూద్దాము. అలాగే ఎస్ఎన్పి గ్లోబల్ వాళ్ళ రేటింగ్ ప్రొజెక్షన్ ఇచ్చారు, ఈ ప్రొజెక్షన్స్ అడుగుతారు ఎగ్జామ్స్లో, ఇది చూద్దాం. అలాగే ఆస్ట్రేలియా ఇండియా సిఈసిఏ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్కి సంబంధించి నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. సో ఈ కీవర్డ్స్ సిఈసిఏ అంటే ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. అలాగే జిఎస్టీ కౌన్సిల్ కాంపెన్సేషన్ సెస్కి సంబంధించి ఒక మినిస్ట్రీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ది ఏర్పాటు చేసింది. కాంపెన్సేషన్ సెస్ విషయంలో ఏం చేయాలి నెక్స్ట్ అని చెప్పి, సో ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. సో ఇలా 8 ఆర్టికల్స్ మనం కవర్ చేయబోతున్నాం. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ది వచ్చేసి మనకి వివాద్ సే విశ్వాస్ 2.0. ఈ వివాద్ సే విశ్వాస్ ఇక్కడ పేరులోనే ఉంది మనకి. వివాద్ అంటే ఏంటి? వివాదం. విశ్వాస్ అంటే విశ్వాసం, నమ్మకం, రైట్? వివాదం అంటే గొడవ, అంటే ట్యాక్స్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజల్యూషన్ చేసుకోవడానికి ప్రభుత్వం తీసుకొస్తున్న స్కీమ్. ఇది ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది, ఇది సెకండ్ వర్షన్ 2.0 అని రాసింది కదా, అలాగా. సో దీనికి అదేంటి ఒకసారి మనం చూద్దాం. ఇది ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మన 2024 బడ్జెట్లో దీని గురించి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? టు రిజాల్వ్ పెండింగ్ ఇన్కమ్ ట్యాక్స్ డిస్ప్యూట్స్ అండ్ అపీల్స్ ఎఫిషియెంట్లీ. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ మీరు ఎంత కట్టాలి అని చెప్పి ట్యాక్స్ డిపార్ట్మెంట్ మనకి నోటీసులు ఇస్తుంది. మనమేమో అంత కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి అనుకున్నాం అనుకోండి. అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్కి మన క్యాలిక్యులేషన్కి మధ్య తేడా ఏమైనా వచ్చినా సరే అవి డిస్ప్యూట్స్ అయిపోతాయి, కోర్టు కేసుల్లోకి వెళ్ళిపోతాయి, కొన్ని సంవత్సరాల పాటు తెగవు. సో దానివల్ల మనకి ప్రశాంతత ఉండదు, ప్రభుత్వానికి రావాల్సిన ఇన్కమ్ రాదు. ఇలా పెండింగ్ కేసెస్ అన్నీ కూడా కోర్టుల్లో మూలుగుతూ ఉండడం వల్ల నైదర్ వన్ ఈజ్ బెనిఫిటింగ్. అందుకోసమనే ప్రభుత్వం అడపాదడపా ఇట్లాంటి డిస్ప్యూట్ రెజల్యూషన్ స్కీమ్స్ తీసుకొస్తుంది. మనం వచ్చి సెటిల్ చేసుకుందాము అనే ఆబ్జెక్టివ్తో, వీటిని ఎఫిషియెంట్గా సెటిల్ చేసుకుందాం అనే ఆబ్జెక్టివ్తో ఇట్లాంటి స్కీమ్స్ అనేవి తీసుకొస్తుంది. మరి ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఒకసారి మీరు గమనిస్తే, సో ఐ హ్యావ్ గివెన్ ఆల్ ద డీటెయిల్స్ హియర్. దిస్ స్కీమ్ కమ్స్ ఇన్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1 అక్టోబర్ 2024 1 అక్టోబర్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. లోవర్ సెటిల్మెంట్ అమౌంట్స్ ఫర్ ట్యాక్స్ పేయర్స్ హూ ఫైల్ డిక్లరేషన్స్ బై December 31. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే మీరు డిక్లరేషన్స్ ఫైల్ చేయాలి. సో ఫైల్ చేసే వాళ్ళు 31 డిసెంబర్ లోపే చేశారనుకోండి, తక్కువ అమౌంట్తోనే మీరు సెటిల్ చేసుకోవచ్చు. అంటే గవర్నమెంట్కి తక్కువ అమౌంట్ పే చేసి ఈ కేసు మీ మీద నుంచి పోయేలా చేసుకోవచ్చు. మీరు ఇంకా డిలే చేసి December 31 దాటిపోయారనుకోండి, సెటిల్మెంట్ అమౌంట్స్ విల్ బి హయ్యర్ ఫర్ లేట్ ఫైలర్స్. లేట్ చేసే కొద్దీ సెటిల్మెంట్ అమౌంట్ పెరుగుతుందని చెప్తున్నారు. ఓకే, ఇట్ ప్రొవైడ్స్ డిఫరెంట్ సెటిల్మెంట్ అమౌంట్స్ ఫర్ న్యూ అపిలెంట్స్. అంటే ఫస్ట్ టైం అపీల్ చేస్తున్న వాళ్ళకి ఒక రకమైన సెటిల్మెంట్ అమౌంట్, ఓల్డ్ అపిలెంట్స్ ఎప్పటి నుంచో అపీల్స్ కంటిన్యూ అవుతున్న వాళ్ళకి ఒక రకమైన అమౌంట్ ప్రభుత్వం పెట్టింది. ఆ డీటెయిల్స్ మనకు అంతగా అవసరం లేదు. సో మరి ఈ స్కీమ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, ఎవరు ఓవర్సీ చేస్తారు అంటే ఆన్సర్ సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇదంతా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించింది కాబట్టి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వాళ్ళు ఇది చూస్తారు. ఇది జిఎస్టీకి సంబంధించింది కాదమ్మా, అది ఇండైరెక్ట్ ట్యాక్స్. వీఆర్ రెఫరింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినవి. లేదా కార్పొరేట్ ట్యాక్స్ అంటాం, కంపెనీస్ పే చేయాల్సింది, అది కూడా ఇన్కమ్ ట్యాక్సే. ఇన్కమ్ ట్యాక్స్లో మనకు 2 రకాలు ఉంటాయి. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, రెండోది కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్. కంపెనీస్ వాళ్ళకు వచ్చే ప్రాఫిట్స్ మీద పే చేసేది కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్, ఇండివిజువల్స్ వాళ్ళ శాలరీ పైన పే చేసేది పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. ఇక్కడ మెజారిటీ కేసెస్ అన్నీ కూడా కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినవి.
సో మెజారిటీ ట్యాక్స్ పేయర్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు సెటిల్ డిస్ప్యూట్స్ ఎర్లీ టు బెనిఫిట్ ఫ్రమ్ రెడ్యూస్ సెటిల్మెంట్ అమౌంట్స్. ఏం చెప్తున్నారు, December 31 లోపే సెటిల్ చేసుకుంటే మీకు బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి ఎర్లీగా సెటిల్ చేసుకుంటే తక్కువ అమౌంట్తోనే తేలిపోతుంది, లేట్ అయ్యే కొద్దీ పెరుగుతుంది అని ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ వివాద్ సే విశ్వాస్ స్కీమ్ ఇప్పుడు 2.0 అంటున్నాం. మరి ఒరిజినల్గా ఇది ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 2020 బడ్జెట్లో ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ తీసుకురావడం జరిగింది. ఎందుకు, సేమ్ లాంగ్ పెండింగ్ ఇన్కమ్ ట్యాక్స్ లిటిగేషన్స్, డిస్ప్యూట్స్ వీటన్నిటిని తగ్గించడానికి, ట్యాక్స్ పేయర్ బర్డెన్ తగ్గించడానికి, రెవెన్యూ కలెక్షన్ ప్రభుత్వానికి కూడా పెండింగ్ కలెక్షన్ ఇది అలా ఉండిపోతుంది. సో దీన్ని పెంచడం కోసం ఇది కోర్టుల ద్వారా వెళ్తే గవర్నమెంట్కి కూడా మనీ వేస్ట్, ఈవెన్ వీళ్ళకి కంపెనీస్కి కూడా మనీ వేస్ట్, వాళ్ళ లాయర్లకి పెట్టుకుంటూ ఉండాలి. అలా కాకుండా ఇలా సెటిల్ చేసుకుంటే వీళ్ళకి డబ్బు తగ్గుతుంది, వీళ్ళకి ఇంపాక్ట్ తగ్గుతుంది, గవర్నమెంట్కి కూడా పెయిన్ తగ్గుతుంది అండ్ ఇమీడియట్గా కలెక్షన్స్ జరుగుతాయి. అది ఆబ్జెక్టివ్. ద స్కీమ్ ఎయిమ్ టు సెటిల్ డిస్ప్యూట్స్ బై ఆఫరింగ్ ట్యాక్స్ పేయర్స్ ఏ వే టు రిజాల్వ్ కేసెస్ బై పేయింగ్ ఏ రెడ్యూస్డ్ అమౌంట్. చెప్పాను కదా మీకు, అంటే పెనాల్టీలు, ఇంట్రెస్ట్లు మామూలుగా ఏంటంటే కోర్టులో పడినంత మాత్రాన ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ ఉంటుందని కాదు. ఒక 10 సంవత్సరాల పాటు కోర్టులో నడిచింది అనుకోండి, పే చేయాల్సిన దానికి పెనాల్టీలు, వడ్డీలు కలిపి కట్టాల్సి వస్తుంది. అప్పుడు ఈ కంపెనీలకి ఇంకా పెద్ద భారం అవుతుంది. ఇప్పుడు ఈ సెటిల్మెంట్లో భాగంగా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఆ పెనాల్టీలు లేకుండా ఇంట్రెస్ట్ని తగ్గించుకుంటూ నేను సెటిల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రభుత్వం చెప్తుంది. సో ఆ రకంగా వీళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ట్రాన్స్పరెంట్, లిటిగేషన్ ఫ్రీ, మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే లిటిగేషన్, కోర్టు కేసులు ఇవేమీ లేకుండా మనం దీన్ని సెటిల్ చేసుకునే ఒక ఆపర్చునిటీగా దీన్ని మనం చూడవచ్చు. సో దెర్ ఆర్ సర్టెన్ కాంబో ఆఫర్స్ ఆల్సో. నేను టీచ్ చేస్తున్న పాలిటీ, ఎకానమీ ఎప్పటి నుంచి చేస్తున్నాను, పాలిటీ కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఈ 2 కాంబోలో తీసుకుంటే మీకు 8,000కి వస్తున్నాయి. వీటికి మీరు CSAT కూడా యాడ్ చేసుకుంటే 12,000కి మీకు లభిస్తుంది. ఈ కాంబోస్ కూడా మనకి 12th October వరకు అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి అడాప్టివ్ రిటైల్ రీడిఫైనింగ్ ఇండస్ట్రీ. ఇందులో డీటెయిల్డ్గా చదవాల్సిన అవసరం లేదు, కానీ ఈ కీవర్డ్ అడాప్టివ్ రిటైల్ అనే పదం మనకి న్యూస్లో కనిపిస్తుంది. కాబట్టి అడాప్టివ్ రిటైల్ అంటే అర్థం ఏంటి, ఈ కీవర్డ్కి మీనింగ్ ఏంటో మీకు తెలిస్తే ఒకవేళ ఎగ్జామ్లో వచ్చినా మీరు పెట్టగలుగుతారు. సో డెఫినేషన్ చూస్తే అడాప్టివ్ రిటైల్ ఈజ్ ఎ డైనమిక్ అప్రోచ్ ఇన్ ద రిటైల్ ఇండస్ట్రీ దట్ లెవరేజెస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ మెషిన్ లెర్నింగ్ అండ్ జనరేటివ్ AI. మీకు అర్థమవుతుంది ఇక్కడ మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ AI లాంటివి ఉపయోగించి కస్టమర్ ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేయడానికి, పర్సనలైజ్ చేయడానికి చేసే ప్రయత్నమే, అప్రోచ్ని మనం అడాప్టివ్ రిటైల్ అంటాం. జనరల్గా ఎవరైనా సరే ఒక అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, వెబ్సైట్లోకి లేదా యాప్లోకి లాగిన్ అయితే సెర్చ్ బార్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏం కావాలంటే సెర్చ్ బార్లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సింది కొడితే సెర్చ్ రిజల్ట్స్ రావడం అనేది పరిపాటి, అదే నార్మల్. అయితే దానికి ఇంకొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యొక్క టచ్ ఇచ్చి ఇంకొంచెం షాపింగ్ ఎక్స్పీరియన్స్ని పర్సనలైజ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసే ప్రయత్నమే అడాప్టివ్ రిటైల్. మరి ఏం చేస్తారు ఇక్కడ, ఇప్పుడు ట్రెడిషనల్ మెథడ్లో మనకి ఏమవుతుందంటే ఓన్లీ సెర్చ్ పైనే ఆధారపడడం జరుగుతుంది. సో సెర్చ్ బార్ పైన ఆధారపడతారు. సో అండ్ ఫోకసెస్ ఆన్ హైపర్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ బేస్డ్ ఆన్ కస్టమర్ ప్రిఫరెన్సెస్, బిహేవియర్ అండ్ షాపింగ్ ప్యాటర్న్స్. అంటే ఇక్కడ ఏంటంటే మామూలుగా నువ్వు సెర్చ్ చేసినప్పుడు సెర్చ్ చేస్తే నీ సెర్చ్ స్ట్రింగ్ బట్టి రిజల్ట్స్ వచ్చేవి ఇంతకుముందు. ఇప్పుడు అడాప్టివ్ రిటైల్లో ఏమవుతుందంటే మనకి నీ పర్సనాలిటీ ఏంటి, నీ బిహేవియర్ ఏంటి, నీ షాపింగ్ ప్యాటర్న్ ఏంటి, ఇంతవరకు నువ్వు నీ గూగుల్ సెర్చ్ చేసి ఇట్లా చాలా విషయాలను అనలైజ్ చేసి నీ ఆలోచన ధోరణికి, నీ మైండ్లో, నీ మనసులో ఏముంది అనేదాన్ని కూడా అర్థం చేసుకొని దానికి తగ్గట్టు నీ ప్రిఫరెన్స్, నీ బిహేవియర్, నీ షాపింగ్ ప్యాటర్న్ అన్నింటినీ స్టడీ చేసేసి దానికి తగ్గట్టు స్పెసిఫిక్ రికమెండేషన్స్ వస్తాయి. ఇట్స్ నాట్ దట్ నువ్వు ఏదడిగితే చూపించడం అని కాదు, నువ్వు ప్రాబబ్లీ కొన్నిసార్లు మనం అడగలేకపోవచ్చు. అందుకని నీ స్పెసిఫిక్ నిన్ను అర్థం చేసుకొని అది నీకు రికమెండేషన్స్ ఇస్తుంది. నీకు పలానా ఐటమ్ అయితే సూట్ అవుతుందని చెప్పి నీకు రికమెండేషన్స్ కూడా ఈ అడాప్టివ్ రిటైల్ ఇస్తుంది. అంత పర్సనలైజ్డ్ ఎన్హాన్సివ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇందులో కీ ఫీచర్స్ ఏంటంటే మనకి మేజర్గా పర్సనలైజేషన్ అనేది మేజర్ ఫీచర్. సో మెషిన్ లెర్నింగ్ ఏం చేస్తుంది, ఇట్ పర్సనలైజెస్ ప్రొడక్ట్ రికమెండేషన్స్ బేస్డ్ ఆన్ వాట్, వై అండ్ హౌ కస్టమర్ షాప్. నువ్వు ఎలా షాప్ చేస్తావు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, నిన్ను బాగా అర్థం చేసుకొని నీ ప్రీవియస్ బిహేవియర్ని తెలుసుకొని దానికి తగ్గట్టు నీకు ప్రొడక్ట్ రికమెండేషన్ని పర్సనలైజ్ చేస్తుంది. అంటే నువ్వు ఇలా యాప్లోకి లాగిన్ అవ్వగానే ఇదిగోండి ఇవి మీకు నచ్చుతాయి, ఇది మీరు కొనుక్కోండి అని చెప్పి అది నీకు రికమెండ్ చేస్తుంది. రికమెండ్ చేసే కూడా ఏదో ర్యాండమ్గా కాదు, నిన్ను అర్థం చేసుకొని చేసే రికమెండేషన్ అది. అండ్ సెర్చ్ కూడా AI ఎన్హాన్స్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ఎన్హాన్స్డ్ సెర్చ్ అనమాట. సో మామూలుగా ఏంటంటే సెర్చ్ కొట్టగానే బ్రాడ్ సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి, అన్నీ వచ్చేస్తూ ఉంటాయి దాన్ని బట్టి. కానీ జనరేటివ్ ఏఐ వల్ల ఏమవుతుందంటే అది ఇట్ నారోస్ వాస్ట్ ఆన్లైన్ కేటలాగ్స్ టు ప్రొవైడ్ టార్గెటెడ్ ప్రొడక్ట్ సజెషన్స్. సెర్చ్ కొట్టగానే బ్లైండ్గా సెర్చ్ చేయడం బట్టి ప్రొడక్ట్ సెర్చ్ చేసుకుని ఉన్నవన్నీ తీసుకొచ్చి పడేయడం కాదు. దీన్ని అర్థం చేసుకొని మోస్ట్ రిలవెంట్, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో మోస్ట్ రిలవెంట్ మాత్రమే నీకు వచ్చేలాగా టార్గెటెడ్ ప్రొడక్ట్ సజెషన్స్ మాత్రమే దీంట్లో వస్తాయి. దెన్ కస్టమర్ సెంట్రిక్ చూడండి, ఇట్ ఎంఫసైజెస్ అండర్స్టాండింగ్ కస్టమర్ ఇంటెంట్ అండ్ ఆఫరింగ్ టైలర్డ్ సొల్యూషన్. అర్థమైందా మీకు? కస్టమర్ యొక్క ఇంటెంట్ని అర్థం చేసుకొని, ఉద్దేశాన్ని అర్థం చేసుకొని వాళ్ళ నీడ్స్కి తగ్గట్టుగా టైలర్డ్ సొల్యూషన్. టైలర్ ఏం చేస్తారమ్మా, మన కొలతలు తీసుకొని మనకి కుడతారు కదా, అలాగే మన అవసరాన్ని మన నీడ్స్ని అది అర్థం చేసుకొని మనకు తగ్గట్టు అది సజెషన్స్ ఇస్తుంది. మేకింగ్ ద షాపింగ్ ప్రాసెస్ ఫాస్టర్ అండ్ మోర్ రిలవెంట్. షాపింగ్ ప్రాసెస్ని ఫాస్టర్గా మోర్ రిలవెంట్గా చేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కాఫీ ఎక్స్పోర్ట్ ప్రొజెక్షన్స్ అండ్ కాఫీ బోర్డ్. కాఫీ ఎక్స్పోర్ట్స్ ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ కొన్ని సంవత్సరాల్లో అని చెప్పేసి ప్రొజెక్షన్స్ న్యూస్లో వచ్చాయి. సో కాఫీ బోర్డ్ CEO ఈ ప్రొజెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అసలు దీని కథ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇది ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కాఫీ, రబ్బర్, ఇవన్నీ కూడా స్పైసెస్, వీటికి కొన్ని స్టాట్యూటరీ బోర్డ్స్ ఉన్నాయి. కాఫీ హ్యాస్ సంథింగ్ కాల్డ్ కాఫీ బోర్డ్, రబ్బర్కి రబ్బర్ బోర్డ్, స్పైసెస్కి స్పైసెస్ బోర్డు కూడా ఉన్నాయి. అంటే వీటి ఎక్స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం స్టాట్యూటరీ బోర్డ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవి మోర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో 3.6 lakh tons ఆఫ్ కాఫీ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ 99% ఆఫ్ హోల్డింగ్స్ ఓన్డ్ బై స్మాల్ గ్రోవర్స్, చిన్న వాళ్ళే వీటిని హోల్డ్ చేస్తున్నారు. అయితే ఈ 3.6 lakh tons ఆఫ్ కాఫీలో 38% కాఫీ ఎక్స్పోర్ట్స్, వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అండ్ స్పెషాలిటీ కాఫీ వచ్చేసి 5%. అయితే ఇక్కడ వాల్యూ యాడెడ్ కాఫీ అండ్ స్పెషాలిటీ కాఫీ అనే పదాన్ని వాడారు చూడండి. వాల్యూ యాడెడ్ కాఫీ అంటే ఏంటంటే కాఫీ గింజలు తీసుకొని దాన్ని కాఫీ పౌడర్గా చేసేయడమే కాకుండా దాంట్లో వాల్యూ ఎడిషన్ చేస్తారు. లైక్ విటమిన్స్ కావచ్చు, మినరల్ కావచ్చు, ఫ్లేవర్స్ యాడ్ చేయడం కావచ్చు, హేజల్నట్, క్యారమెల్, వెనీలా ఇట్లాంటి ఫ్లేవర్స్ యాడ్ చేయడం కావచ్చు, కొన్ని సప్లిమెంట్స్ మనకి కొల్లాజెన్, అడాప్టోజెన్స్ ఇట్లాంటి కొన్ని హెల్త్ ఫోకస్డ్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయడం కావచ్చు. ఇట్లా దాన్ని ఎన్హాన్స్ చేసే వాటిని మనం వాల్యూ యాడెడ్ కాఫీస్ అంటాం. నార్మల్గా యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేయకుండా దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేయడం, ఫ్లేవర్స్తో కావచ్చు, విటమిన్స్, మినరల్స్ లేదా హెల్త్ సప్లిమెంట్స్తో ఎన్హాన్స్ చేసేదాన్ని మనం వాల్యూ యాడెడ్ కాఫీ అంటాం. ఆన్ ది అదర్ హ్యాండ్ వీ హ్యావ్ స్పెషాలిటీ కాఫీ. స్పెషాలిటీ కాఫీ అంటే మీకు మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనం కాఫీ తయారైన తర్వాత మనం ఏదో బయట ప్రాసెసింగ్లో వాల్యూ ఎడిషన్ ఏమీ చెయ్యం, కానీ ద కాఫీ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ హై క్వాలిటీ. అంటే దీన్ని పెంచే విధానమే చాలా కేర్ఫుల్లీ గ్రోన్, హార్వెస్టెడ్ అండ్ ప్రాసెస్డ్, రోస్టెడ్ టు మీట్ స్పెసిఫిక్ స్టాండర్డ్స్. కొన్ని స్టాండర్డ్స్ని మీట్ అయ్యేలాగా చేస్తారు. జనరల్గా ఏంటంటే కొన్ని ఏరియాస్లో, కొన్ని రకాల ప్రాంతాల్లో మాత్రమే ఉన్న అరుదైన సాయిల్ కావచ్చు, దానివల్ల దానికి ఒక ఎడిషనల్ అరోమేటిక్ ఫ్లేవర్ ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. అట్లాంటి వాటిని మనం స్పెషాలిటీ కాఫీ అని చెప్పి అంటాం. జనరల్గా యునీక్ ఫ్లేవర్ ప్రొఫైల్స్, అది కూడా ఏంటి ఆర్టిఫిషియల్గా యాడ్ చేయకుండానే ఆ ఏరియా నుంచి వచ్చేవి, అట్లాంటి వాటిని మనం స్పెషాలిటీ కాఫీ అని చెప్పేసి అంటాం. ఎస్పెషలీ అరోమా, ఫ్లేవరు, ఎసిడిటీ, చాలా ఈ ఆస్పెక్ట్స్లో దే ఆర్ డిఫరెంట్. ఇక్కడ కాఫీ ఎక్కడి నుంచి వస్తుంది అనే దానిపైన ఇంపార్టెన్స్ ఉంది. ఇక్కడ స్పెషాలిటీ కాఫీలో మనకి ఎక్కడి నుంచి వస్తుంది, అరకు వ్యాలీ కాఫీ లేకపోతే పలానా ఆ చోటుకి, ఆ ప్రాంతానికి, ఆ సాయిల్ వల్ల కూడా ఆ కాఫీ గింజల్లో పౌడర్లో ఒక సర్టెన్ కైండ్స్ ఆఫ్ ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి. అలాంటివి స్పెషాలిటీ కాఫీస్. సో ఈ ఓవరాల్ 3.6 lakh tons ఆఫ్ కాఫీలో మనకి 38% వాల్యూ యాడెడ్, 5% స్పెషాలిటీ కాఫీస్ ఉన్నాయి. అయితే మీరు ఈ స్పెషాలిటీ వాల్యూ యాడెడ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్ కాఫీ అయితే మనకి తక్కువ ప్రైస్ వస్తుంది. ఎప్పుడైతే స్పెషాలిటీ కాఫీ, వాల్యూ యాడెడ్ కాఫీ మనం చేయగలుగుతామో యూ కెన్ కమాండ్ ప్రీమియం ప్రైసింగ్, ఎక్కువ ప్రైస్ మనం తేవచ్చు, ఎక్స్పోర్ట్స్ యొక్క వాల్యూని పెంచుకోవచ్చు. సో 2047కి ప్రొజెక్షన్స్ ఏంటంటే 9 lakh tonsకి మన కాఫీ ఎక్స్పోర్ట్స్ రైజ్ అవుతాయి అనేది ఎక్స్పెక్టేషను. అండ్ యాన్యువల్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ వాల్యూ యాడెడ్ కాఫీ ఆర్ ప్రొజెక్టెడ్ టు రైజ్ టు 60%. ప్రజెంట్ ఎంత ఉన్నాయి, 38% ఉన్నాయి. దాని నుంచి 60%కి వాల్యూ యాడెడ్ కాఫీ యొక్క షేర్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్టేషన్ బై 2047. అండ్ కాఫీ ఎక్స్పోర్ట్స్ యొక్క వాల్యూ కూడా ప్రజెంట్ $1.29 billion ఉంది. దాని నుంచి $6 billion వెళ్తుంది అనేది ప్రొజెక్షన్.
అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కొంత స్టాటిక్ పార్ట్ ఏంటంటే కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది 1942లో అంటే వరల్డ్ వార్ జరుగుతున్న టైంలోనే ఇండియాలో స్వతంత్రం రాకముందే కాఫీ యాక్ట్ ఆఫ్ 1942 ప్రకారం ఏర్పాటు చేసింది ఈ కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పరిధిలో మనకి పనిచేస్తుంది. కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క ఫంక్షన్స్ ఏంటి, దాని రోల్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి మీరు గమనిస్తే, ఈ కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఫంక్షన్స్ ఏంటి, ప్రొడక్షన్ ఎన్హాన్స్మెంట్, ప్రొడక్టివిటీ పెరగాలి, రీసెర్చ్ డెవలప్మెంట్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ద్వారా ఎక్కువ ప్రొడక్టివిటీ వచ్చేలాగా చేయడం అనేది ఒక ఆబ్జెక్టివ్ అయితే, ఎక్స్పోర్ట్ ప్రమోషన్, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్స్లో పార్టిసిపేట్ చేయడం, ఇండియన్ కాఫీని గ్లోబల్గా మార్కెట్ చేయడం, ఎస్పెషల్లీ వాల్యూ యాడెడ్ స్పెషాలిటీ కాఫీ పైన ఫోకస్ చేయడం అనేది మేజర్ రోలు. సో దట్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్కి, ఇండియన్ కాఫీ బ్రాండ్స్కి ఇంటర్నేషనల్గా వాల్యూ పెరిగేలాగా చేయడం. అండ్ స్మాల్ గ్రోవర్స్కి సపోర్ట్, ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, అంటే ఇంటర్నేషనల్గా కాఫీ నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏ స్టాండర్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళకి అవగాహన ఉండదు. అట్లాంటి వాళ్ళకి టెక్నికల్ అసిస్టెన్స్ ఇవ్వడం, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం స్మాల్ అండ్ మార్జినల్ కాఫీ గ్రోవర్స్కి. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బోర్డు చూడండి. కాఫీ బోర్డ్ త్రూ సెంట్రల్ కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెవలప్స్ హై ఈల్డింగ్ అండ్ డిసీజ్ రెసిస్టెంట్ వెరైటీస్. మనకి R&D కూడా చేస్తుంది. మన వ్యవసాయంలో ఎలాగైతే అగ్రికల్చర్ సైంటిస్టులు చేస్తారు, అలాగే హై ఈల్డింగ్ కాఫీ వెరైటీస్, డిసీజ్ రెసిస్టెంట్ కాఫీ వెరైటీస్ కోసం రీసెర్చ్ కూడా చేస్తుంది. దెన్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి, ఎకో ఫ్రెండ్లీ ఆర్గానిక్ కాఫీ ఫార్మింగ్ అలాంగ్ విత్ సర్టిఫికేషన్స్ లైక్ ఫెయిర్ ట్రేడ్, రెయిన్ ఫారెస్ట్ అలయన్స్, ఇలాంటి సర్టిఫికేషన్స్తో పాటు సర్టిఫికేషన్స్ ఇస్తుంది. అండ్ ఎకో ఫ్రెండ్లీ మరియు ఆర్గానిక్ కాఫీ ఫార్మింగ్ని ప్రమోట్ చేస్తుంది. అంటే ఎన్వైర్న్మెంట్కి హాని కలిగించని, ఎన్వైర్న్మెంట్కి చెడు చెయ్యని విధంగా కాఫీని పండించేలాగా దాన్ని ప్రమోట్ చేయడం, సస్టైనబుల్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేస్తుంది. సో ఈ కాఫీ బోర్డు వాళ్ళే మనకి 12th ఫైనాన్షియల్ ప్లాన్, అంటే మనకి 2012-17, సో ఈ 12th ఫైనాన్షియల్ ప్లాన్ ఏదైతే ఉందో, పంచవర్ష ప్రణాళిక, 5-year ప్లాన్ అంటాం, ఫైనాన్షియల్ ప్లాన్ కాదు, 5-year ప్లాన్. సో అందులో భాగంగా అరౌండ్ 2014 ఈ ICDPని తీసుకొచ్చారు, ఇంటిగ్రేటెడ్ కాఫీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. సో దీని ఆబ్జెక్టివ్ కూడా అదే, టు ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ, క్వాలిటీ, సస్టైనబిలిటీ ఆఫ్ ఇండియన్ కాఫీ, పర్టికులర్లీ ఫర్ స్మాల్ అండ్ మార్జినల్ గ్రోవర్స్. సో దీని యొక్క కీ కాంపోనెంట్స్ మీరు గమనిస్తే, రీప్లాంటింగ్, ఎక్స్పాన్షన్ అంటే ఓల్డ్ కాఫీ ట్రీస్ని రీప్లాంట్ చేయడానికి, అలాగే ఎక్స్పాండింగ్ కల్టివేషన్ ఇన్ న్యూ ఏరియాస్ సచ్ యాజ్ నార్త్ ఈస్ట్, వీటన్నిటికీ ఫినాన్షియల్ సపోర్ట్ అందించడం అనేది ఒక గోల్ అయితే, పోస్ట్ హార్వెస్ట్ అంటే ఒకసారి కాఫీ గింజల్ని హార్వెస్ట్ చేసిన తర్వాత వాటిని డ్రై చేయడానికి కావచ్చు, స్టోరేజ్ ఫెసిలిటీస్, ప్రాసెసింగ్ యూనిట్స్ మెయింటైన్ చేసి కాఫీ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి, అలాగే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ తీసుకురావడానికి లైక్ ఇన్స్టెంట్ కాఫీ, రోస్టెడ్ కాఫీ, గ్రౌండ్ కాఫీ అండ్ స్పెషాలిటీ కాఫీ బ్లెండ్స్ని బిల్డ్ చేయడానికి, మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ పరంగా కూడా ప్యాకేజింగ్ ఇంప్రూవ్ చేయడానికి, మార్కెటింగ్ ఇంప్రూవ్ చేయడానికి, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ ఇండియన్ కాఫీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అనమాట అవి చేయడానికి, అలాగే సస్టైనబిలిటీ, ఆర్గానిక్ ఫార్మింగ్ ఎంకరేజ్ చేయడం, అలాగే షేడ్ గ్రోన్ కాఫీ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేయడం ద్వారా ఎన్వైర్న్మెంటల్ సస్టైనబిలిటీని ఇంప్రూవ్ చేయడం. సో షేడ్ గ్రోన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. మామూలుగా కాఫీ మనం మొత్తం ఇప్పుడు సన్ గ్రోన్ అనుకోండి, అంటే ఎండ తగిలేటట్టు, సూర్యుడి ఎండ తగిలేటట్టు చేయాలంటే అక్కడ ఉన్న చెట్లు పొట్లు అన్నీ నరికేసి కాఫీ ప్లాంటేషన్ చేయాలి. షేడ్ గ్రోన్ అంటే అర్థం ఏంటి, ఆల్రెడీ చెట్లు ఉంటాయి, ఏ కెనోపీ ఆఫ్ ట్రీస్ యొక్క కెనోపీ అంటే ఇప్పుడు చెట్లు ఇలా ఉన్నాయనుకోండి, ఇప్పుడు అన్ని చెట్లు అనుకోండి, ఈ చెట్ల తాలూకా ఆ పైన కొమ్మలు అవన్నీ ఉంటాయి చూడండి, దీన్ని మనం కెనోపీ అంటాం. సో నీ కిందకి ఎండ రాదు, అవి మొత్తం సన్లైట్ని బ్లాక్ చేస్తాయి. కానీ సన్లైట్ని బ్లాక్ చేసినప్పటికీ కూడా ఈ కింద ఈ ప్లేసుల్లో చెట్ల మధ్య స్పేసింగ్ ఉంటుంది కదా, ఆ స్పేసింగ్లో కాఫీని గ్రో చేయడం. అరకు వ్యాలీ కాఫీ, మీరు అనంతగిరి కాఫీ తోటలు గట్రా చూస్తే ఇలాంటి క్యానోపీస్ మధ్య పెరుగుతాయి, చెట్లు ఉంటాయి పెద్ద పెద్దవి, ఆ మధ్య స్పేసెస్లో ఈ కాఫీని గ్రో చేస్తారు. దీనివల్ల షేడ్ గ్రోన్ కాఫీ ప్రాక్టీసెస్ వల్ల ఏమవుతుంది, మనకి ఎన్వైర్న్మెంటల్ సస్టైనబిలిటీ. మామూలుగా సన్ గ్రోన్ అంటే నీకు అక్కడ స్పేస్ ఎక్కువ కావాలి, ఆ స్పేస్ కోసం ఉన్న చెట్లను నరికేయాలి. సో ఇక్కడంటే చెట్లులాగే ఉంటాయి, మధ్య స్పేసింగ్లో మనం కాఫీని గ్రో చేసుకోవడం, దీన్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంది ICDP. కీప్ దిస్ ఇన్ మైండ్. ఇండియన్ ఎకానమీ ఫుల్ PDF నోట్స్, అలాగే యూనియన్ బడ్జెట్ ఫుల్ PDF నోట్స్ అండ్ వీడియోస్ మీకు ఇక్కడ ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఇండియన్ ఎకానమీ రెండు కూడా 99 రూపీస్కి విడివిడిగా మీరు మన యాప్లో పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ మీరు గమనిస్తే, రబ్బర్ బోర్డ్ టు అన్వీల్ న్యాచురల్ రబ్బర్ ఎక్స్పోర్ట్ పోర్టల్. సో రబ్బర్ బోర్డు న్యాచురల్
న్యాచురల్ రబ్బర్ ఎక్స్పోర్ట్ పోర్టల్ లాంచ్ చేస్తుందంట. అన్వీల్ అంటే లాంచ్ అని అర్థం, రివీల్ అని అర్థం, లాంచ్ కొత్తగా తీసుకురావడం. సో దీని కథ ఏంటి? ద రబ్బర్ బోర్డ్ ఈజ్ సెట్ టు లాంచ్ న్యాచురల్ రబ్బర్ ఎక్స్పోర్ట్ పోర్టల్ విత్ ఇన్ ఎ వీక్, వారంలోనే తీసుకొచ్చేస్తారని చెప్పి అంటున్నారు. దేనికోసం? టు ఫెసిలిటేట్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్ అండ్ రబ్బర్ బేస్డ్ ప్రొడక్ట్స్. రబ్బర్ బేస్డ్ ప్రొడక్ట్స్ మరియు న్యాచురల్ రబ్బర్ యొక్క ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా ఈ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి అనేది ఆబ్జెక్టివ్. ఎందుకు రిజిస్టర్ అవ్వాలి? దీనివల్ల ఉపయోగం ఏంటి అని మీరు గమనిస్తే, యూరోపియన్ యూనియన్ డీఫారెస్టేషన్ రెగ్యులేషన్స్ ఇవి January 1, 2025 నుంచి మనకి యూరోపియన్ యూనియన్ వాళ్ళు డీఫారెస్టేషన్ రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది? EU రీజన్కి ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉంటారో, అంటే EU రీజన్కి ఎక్స్పోర్ట్ చేసే కాఫీ ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా వాళ్ళు డ్యూ డిలిజెన్స్ సర్టిఫికేట్ ఒకటి ప్రొడ్యూస్ చేయాలి, వెరిఫైయింగ్ కంప్లైన్స్ విత్ ఎన్వైరన్మెంటల్ స్టాండర్డ్స్. వాళ్ళు ఏవైతే ఎన్వైరన్మెంటల్ స్టాండర్డ్స్ పెడుతున్నారో వాటన్నిటికీ మేము కంప్లై అవుతున్నాము అని మీరు ప్రూవ్ చేసేలాగా డ్యూ డిలిజెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనే మీ నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అదర్వైజ్ మీ నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇది పరిస్థితి. సో ఇది తెలియదు అనుకోండి, తెలియకపోతే ఏం చేస్తారు? మరి ఈ వాటి కాల్ ఈ సర్టిఫికెట్ ఇవ్వలేక, కంప్లై అవ్వలేక, స్టాండర్డ్స్కి సంబంధించిన సర్టిఫికేషన్ తెలియక వీళ్ళ ఎక్స్పోర్ట్స్ రిజెక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. సో అందుకు ఎక్స్పోర్టర్స్ని ఈ న్యూ రెగ్యులేషన్స్ మీట్ అయ్యేలా చేయడం కోసం మన రబ్బర్ బోర్డ్ ఏం చేసిందంటే TRST01 అని ఒక క్లైమేట్ టెక్నాలజీ ఫామ్తో పార్ట్నర్ అయ్యి ఈ పోర్టల్ని డెవలప్ చేస్తుంది. సో ప్రజెంట్ మనకి ఈ లాస్ట్ ఫిజికల్ ఇయర్లో 3500 టన్నుల న్యాచురల్ రబ్బర్ని మనం ఎక్స్పోర్ట్ చేసాం. అయితే రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పి అంటున్నాం కాబట్టి రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా గురించి కూడా లైట్గా ఒకసారి బ్యాక్గ్రౌండ్ మీరు యాడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది 1947లోనే ఎస్టాబ్లిష్ చేశారు అండర్ ది రబ్బర్ యాక్ట్. ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. కాఫీ బోర్డు వచ్చేసి 1942లో కాఫీ యాక్ట్, ఇది రబ్బర్ యాక్ట్ కింద వచ్చింది, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తుంది. దీని ఫంక్షన్స్ ఏంటి? రెగ్యులేటింగ్ అండ్ ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్, ప్రమోటింగ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ విత్ ఇన్ ది రబ్బర్ ఇండస్ట్రీ, హై క్వాలిటీ స్టాండర్డ్స్ ఎన్ష్యూర్ అయ్యేలాగా చేయడం. ఇవన్నీ కామన్ మనకి. ఇది అలాగే రబ్బర్ కల్టివేషన్ ప్రాసెసింగ్ విషయంలో ఇది రీసెర్చ్ కూడా చేస్తుంది, టెక్నికల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది, ప్రొడక్షన్ ఆఫ్ వాల్యూ యాడెడ్ రబ్బర్ ప్రొడక్ట్ చూసారా, మీకు కాఫీకి దీనికి ఎగ్జాక్ట్ సేమ్ వస్తుంది లాంగ్వేజ్, అదే పదాలు మీరు వాడచ్చు. అలాగే మీరు స్పైసెస్ బోర్డు పెట్టినా ఇదే వాడచ్చు, ఈ టర్మినాలజీ ఏం మారదు. సో ఇది మనకి ఇండియన్ రబ్బర్ యొక్క ఇంటర్నేషనల్ కాంపిటీటివ్నెస్ పెంచేలాగా, గ్లోబల్ మార్కెట్స్లో మనకి సేల్ ఎక్కువ జరిగేలాగా సహాయపడుతుంది మరియు సస్టైనబుల్ ప్రొడక్షన్ ప్రాక్టీసెస్ని ఎంకరేజ్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ మీరు గమనిస్తే స్లోయెస్ట్ అప్టిక్ ఇన్ ఇండియాస్ బిజినెస్ యాక్టివిటీ అని చెప్పి మనం చూడొచ్చు. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారంటే మనకి HSBC వాళ్ళు లాంచ్ చేసిన ఫ్లాష్ ఇండియా కాంపోజిట్ PMI, ఈ PMI అవుట్పుట్ ఇండెక్స్, ఈ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ PMI అంటాం కదా, చూడండి ఒకసారి PMI గురించి ఇక్కడ ఇచ్చాను డీటెయిల్. PMI అనేది ఒక కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ఇండికేటర్ రిలీజ్డ్ మంత్లీ దట్ రిఫ్లెక్ట్స్ ది ఓవరాల్ హెల్త్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ సెక్టర్. జనరల్గా మ్యానుఫ్యాక్చరింగ్కి సెపరేట్ PMI, సర్వీసెస్కి సెపరేట్ PMI, రెండింటిని కలిపి కాంపోజిట్ PMI ఇంకోటి వస్తుంది. వీటిని లాంచ్ చేస్తారు. ఇది డేటా ఎక్కడి నుంచి వస్తుంది మనకి? డీటెయిల్డ్ సర్వే రెస్పాన్సెస్ ఫ్రమ్ పర్చేజింగ్ మేనేజర్స్, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో ఉన్న పర్చేజింగ్ మేనేజర్స్కి సర్వేలు పంపిస్తారు. సర్వేలు పంపించి అంటే మీ ఇప్పుడు ఈ నెల మీ ప్రొడక్షన్ ఎలా ఉంది, రిక్రూట్మెంట్ ఎలా ఉంది, మీ ఇన్వెంటరీ ఎలా ఉంది, ఎక్కువ స్టాక్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, రా మెటీరియల్ ప్రైసులు పెరిగాయా తగ్గాయా, మీరు ప్రొడక్షన్ పెంచుతున్నారా తగ్గుతున్నారా, ఇలా తగ్గిస్తున్నారా, రకరకాల క్వశ్చన్స్ అడిగి ఇండస్ట్రీ పొజిషన్ ఎలా ఉందని చెప్పి ఒక అంచనాకు వస్తారు. అలా వచ్చిన దాని ప్రకారం గత నెలతో పోల్చుకుంటే ఎక్స్పాన్షన్ ఉన్నట్టుగా అనిపిస్తే మనకి PMI వాల్యూ 50 కంటే ఎక్కువ ఉంటుంది, 50 కంటే ఎక్కువ ఉంటుంది. ఏ స్కోర్ అబౌవ్ 50 ఇండికేట్స్ ఎక్స్పాన్షన్. ఒకవేళ అది 50 కాంట్రాక్షన్ ఉంది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా PMI వాల్యూ 50 కంటే తక్కువ ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది PMI. మరి PMIలో మళ్ళీ ఫ్లాష్ PMI అని ఇంకోటి వచ్చింది. ఈ ఫ్లాష్ PMI ఏంటంటే, ఈ PMI జనరల్గా మనకి కొంచెం ఒక పర్టికులర్ టైంకి వస్తుంది. అది వచ్చేంత వరకు ఆగదు, ఇంకా ముందే. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనకి ఆగస్ట్ PMI వచ్చేది మనకి సెప్టెంబర్ 1st వీక్లోనే మనకి ఆగస్ట్ PMI వచ్చింది. ఓకేనా, ఆగస్ట్ నెలది మనకి సెప్టెంబర్ 1st వీక్లో అలా వస్తుంది నార్మల్ PMI. కానీ ఫ్లాష్ PMI అనేది ఇంకా ముందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ ఉంది, సెప్టెంబర్ ఇంకా ఎండే కాలేదు, సెప్టెంబర్ ఎండ్ అవ్వడానికి ముందే చూసారా, ఏ ప్రిలిమినరీ ఎస్టిమేట్
released earlier in the month, providing an earlier snapshot of economic activity by summarizing the initial responses from purchasing managers before the final PMI is calculated. ఇప్పుడు సెప్టెంబర్ నెల ఉంది, సెప్టెంబర్ నెల మంత్ కంప్లీట్ అవ్వడానికి ముందే ఈ లోపే సర్వేలు మొదలెట్టేశారు కదా. ఈ సర్వేలు ఏవైతే జరుగుతూ ఉంటాయో ఒక 80-90% సర్వేస్ వచ్చేసరికే ఇంక ఇమీడియట్గా ఒక రిలీజ్ చేస్తారు. అంటే మొత్తం అంతా వచ్చి ఫైనలైజ్ అయ్యి దానికి సమ్మరైజ్ చేసేంత వరకు వెయిట్ చేయరు. సో ఫ్లాష్ పిఎంఐ రెండు సేమే, కాకపోతే పిఎంఐ కంటే ముందు రిలీజ్ అయిపోతుంది ఫ్లాష్ పిఎంఐ. రెండిట్లో ఏది యాక్యురేట్ అంటే పిఎంఐ యాక్యురేట్, ఏది ఫాస్ట్ అంటే ఫ్లాష్ పిఎంఐ ఫాస్ట్. ఇది మొత్తం రెస్పాన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ముందే వచ్చేసేది. అయితే ఇప్పుడు న్యూస్లోకి వస్తే మనకి ఏం తెలుస్తుందంటే ఈ సెప్టెంబర్ మంత్ కాంపోజిట్ పిఎంఐ ఫ్లాష్ పిఎంఐ ఎంత ఉంది, 59.3 ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ మంత్ కంప్లీట్ అవ్వకుండా ముందే వచ్చేసింది అది. దీని తాలూకు ప్రాపర్ పిఎంఐ మనకి అక్టోబర్ ఫస్ట్ వీక్లో వస్తుంది. ఆగస్ట్లో 60.7 ఉంటే ఇప్పుడు 59.3 ఉంది, కొంచెం తగ్గింది అంటున్నారు. అయితే ఇందాక మీరు 50 కంటే ఎక్కువ ఉంటే ఎక్స్పాండ్ అయినట్టు అన్నారు కదా, మరి 59.3 అంటే 50 కంటే ఎక్కువే కదా, హ్యాపీ అంటే ఎస్ హ్యాపీయే. కాకపోతే ఆగస్ట్లో ఇంకా ఎక్కువ, ఆగస్ట్లో 60.7 అంటే చాలా ఎక్కువ ఉంది, అంటే చాలా ఎక్కువ గ్రో అయింది. కంపేర్ టు దట్ ఇప్పుడు గ్రోత్ కొంచెం తగ్గింది, అంటే పాజిటివ్గానే ఉన్నాము కానీ గ్రోత్ అనేది కొంచెం తగ్గింది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. 59.3 అంటే బాధపడాల్సిన అవసరం ఏం కాదు, పాజిటివే. కాకపోతే ఆగస్ట్ అంత గ్రోత్ లేదు, కంపారిటివ్గా కొంత తగ్గింది అని అర్థం. సో ద పేస్ హ్యాస్ మోడరేటెడ్ కంపేర్ టు ఎర్లియర్ మంత్స్ అని అర్థం. సెక్టర్ స్పెసిఫిక్గా చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 57.5 నుంచి 56.7కి పడింది. సర్వీసెస్ వచ్చేసి 60.9 నుంచి 58.9కి పడింది. ఇది ఇండివిజువల్గా మీరు తీసుకుంటే ఈ డేటా మీరు మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి నెల డేటా వస్తుంది. తెలుసుకోవాల్సింది ఏంటంటే పిఎంఐ అంటే ఏంటి అని తెలుసుకోవాలి, ఆ స్కోరింగ్ మెకానిజం అనేది తెలియాలి, ఫ్లాష్ పిఎంఐకి రెగ్యులర్ పిఎంఐకి డిఫరెన్స్ అనేది తెలియాలి, అంతే. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే S&P గ్లోబల్ రిటైన్స్ ఇండియాస్ FY25 GDP గ్రోత్ ప్రొజెక్షన్స్ ఎట్ 6.8%. సో S&P గ్లోబల్ అనేది ఒక ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ. సో ఈ రేటింగ్ ఏజెన్సీ మీరు ఒకసారి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను, మీరు ఒకసారి గమనించవచ్చు. ఈ రేటింగ్ ఏజెన్సీ అనేది 1860లో ఫౌండెడ్. ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. ఇంటర్నేషనల్గా 3 బాగా ఫేమస్, S&P గ్లోబల్ ఒకటి, మూడీస్ ఒకటి, ఫిచ్ రేటింగ్స్. ఈ 3 కూడా ఇంటర్నేషనల్ లెవెల్ రేటింగ్ ఏజెన్సీస్. ఇవి ఏం చేస్తాయంటే ఇండిపెండెంట్ రేటింగ్స్ ఇస్తాయి, రీసెర్చ్ అనలిటిక్స్ ఇస్తాయి, డిఫరెంట్ ఎంటిటీస్ యొక్క, అలాగే ఇంక్లూడింగ్ గవర్నమెంట్స్, కార్పొరేషన్స్, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క క్రెడిట్ వర్దీనెస్ గురించి మనకు ఒక ఐడియా ఇస్తాయి. క్రెడిట్ వర్దీనెస్ అంటే అర్థం ఏంటి, అక్కడ వాళ్ళు ఆర్థికంగా ఎలా ఉన్నారు, అక్కడ మనం పెట్టుబడి పెడితే ఎలా ఉంటుంది, రైట్. ప్లస్ వాళ్ళు ఏమైనా బాండ్స్ కానీ ఏమైనా లాంచ్ చేస్తే మనం అవి కొనొచ్చా, కొంటే తిరిగి వచ్చే అవకాశం ఉందా, రైట్. ఇలాంటివన్నీ కూడా మనకి వాళ్ళు ఇచ్చే రేటింగ్ బట్టి తెలుస్తుంది. ఆ క్రెడిట్ రేటింగ్ బట్టి విల్ గెట్ దట్ ఐడియా. సిగ్నిఫికెన్స్ ఏంటంటే S&P గ్లోబల్ రేటింగ్స్ ఈజ్ వైడ్లీ రికగ్నైజ్డ్ ఫర్ ఇట్స్ రోల్ ఇన్ అసెసింగ్ క్రెడిట్ రిస్క్ అండ్ ప్రొవైడింగ్ వైటల్ ఇన్ఫర్మేషన్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్వెస్ట్మెంట్. చెప్పాను కదా, వీళ్ళు క్రెడిట్ రిస్క్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. క్రెడిట్ రిస్క్ అంటే అర్థం ఏంటి, నువ్వు డబ్బు అప్పిస్తే అది తిరిగి వచ్చే అవకాశం ఎంత ఉంది. 100% వస్తుందంటే క్రెడిట్ రిస్క్ 0. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ బాండ్లో నువ్వు పెట్టుబడి పెట్టావు అనుకో, గవర్నమెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ సేఫ్, ఎస్పెషల్లీ మంచి గవర్నమెంట్ అయితే. ఇప్పుడు శ్రీలంక, పాకిస్తాన్ ఎకానమీలే బాగాలేవు, బంగ్లాదేశ్ ఎకానమీ బాగాలేదు, అక్కడ గవర్నమెంట్ బాండ్లో పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయో లేదు తెలియదు. కానీ ఇండియాలో మనం తీసుకుంటే ఇండియా ఇస్ సేఫ్. అక్కడ మనం పెడితే ఆ డబ్బులు 100% వచ్చేస్తాయి అనుకుంటే క్రెడిట్ రిస్క్ 0 అని అర్థం. సో అలాగా మనకి క్రెడిట్ రిస్క్ ఎందులో పెట్టచ్చు. ఇప్పుడు మీరు ఒక ప్రైవేట్ కంపెనీ బాండ్ పెడతారా, గవర్నమెంట్ బాండ్లో పెడతారా అంటే మీరు గవర్నమెంట్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకు, గవర్నమెంట్ ఈజ్ సేఫర్ అనే ఫీలింగ్ మనకు ఉంటుంది కాబట్టి. అలా వాళ్ళ రిస్క్ని అనలైజ్ చేసి చెప్తుంది. అలాగే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ అంటే గ్లోబల్ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ, వాళ్ళు ప్రపంచంలో ఎక్కడన్నా డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఏ కంట్రీలో పెడదాము, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, ఇలా ఆలోచించుకుంటూ ఉంటారన్నమాట. అట్లాంటి వాళ్ళకి ఈ S&P గ్లోబల్ క్రెడిట్ రేటింగ్స్, ఫిచ్ వాళ్ళ రేటింగ్స్ ఇవి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే పలానా కంట్రీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఆ కంట్రీ బాండ్స్ ఇష్యూ చేస్తే మనం పెట్టొచ్చా లేదని ఒక క్లారిటీ వాళ్ళకి వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, హౌ విల్ దే నో వేర్ టు ఇన్వెస్ట్, హౌ టు ఇన్వెస్ట్, ఎంత అసలు పెట్టొచ్చా లేదా, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటివి ఏమీ తెలియదు. ఈ ఇన్ఫర్మేషన్ వల్ల ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి తెలుస్తాయి. అయితే ఇప్పుడు ఈ S&P గ్లోబల్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి మనం గమనిస్తే, వీళ్ళు ఏమంటున్నారంటే ఇండియా యొక్క GDP అనేది
ఓకేనా. 6.8% గ్రో అవుతుంది ఈ ఆర్థిక సంవత్సరంలో అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్ 6.9% పెరుగుతుందని చెప్తున్నారు. ఓకేనా. సో చైనా కూడా డౌన్వర్డ్ రివిజన్ చేశారు. గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ చైనా కూడా తగ్గుతాయని చెప్తున్నారు. ఇండియా కూడా తగ్గించారు. ఆర్బీఐ వచ్చేసి ఇంకంతకంటే ఎక్కువ చెప్తుంది. మన ఆర్బీఐ ఏమో 7.2% గ్రోత్ ఉందని చెప్తే వీళ్ళు 6.8% ఇండియా గ్రోత్ ఉండబోతుందని వీళ్ళు చెప్తున్నారు. ఇంట్రెస్ట్ రేట్ పరంగా తీసుకున్న ఈ సంవత్సరం 2 సార్లు వడ్డీ రేట్లు తగ్గుతాయి. అది కూడా 25 బేసిస్ పాయింట్స్ చొప్పున ఆర్బీఐ తగ్గిస్తుంది వితిన్ ది కరెంట్ ఫిస్కల్ ఇయర్ అని చెప్పి చెప్తున్నారు. ఫస్ట్ కట్ అక్టోబర్లోనే రావచ్చు. ఎందుకంటే మనకి అక్కడ అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గించింది ఫెడరల్ రిజర్వ్. సో ఇండియా కూడా దాన్ని ఫాలో అవ్వచ్చు అనేది వీళ్ళ ఎక్స్పెక్టేషన్. అక్టోబర్లో ఒకసారి, మళ్ళీ తర్వాత డిసెంబర్లో ఇంకొకసారి వడ్డీ రేట్లు తగ్గొచ్చు అనేది వీళ్ళ ఎక్స్పెక్టేషన్. ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్ చూసుకుంటే ఈ వడ్డీ రేట్లు తగ్గినప్పటికీ కూడా ఇన్ఫ్లేషన్ ప్రెజర్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఇబ్బంది పెడుతుంది. సో దీనివల్ల మనకి ఆర్బీఐ ఈ 4% మెయింటైన్ చేయడానికి ఆర్బీఐ పడుతున్న తంటాలు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతాయి. 4% మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ పూర్తిగా కంట్రోల్ అవ్వట్లేదు అనేది ఇక్కడ ఉద్దేశం. అండ్ రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ రేట్ కట్స్ ఎప్పుడైతే డిస్పైట్ అనే పదం వాడకూడదు ఇక్కడ. ఈ రేట్ కట్స్ జరిగితే జనరల్గా వడ్డీ రేట్లు పెంచితే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. సో వడ్డీ రేట్లు తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సో వడ్డీ రేట్లు తగ్గిస్తారు కాబట్టి ఇన్ఫ్లేషన్ ఇంకొంచెం పెరగడానికే స్కోప్ ఉంటుంది, కానీ తగ్గడానికి స్కోప్ లేదు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఎకనామిక్ గ్రోత్ డైనమిక్స్. గ్రోత్ ఇన్ ఇండియా హ్యాస్ మోడరేటెడ్ డ్యూరింగ్ జూన్ క్వార్టర్. ఎందుకని? ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఇండియాలో వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయి. దానివల్ల అర్బన్ డిమాండ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. రూరల్ డిమాండ్ పికప్ అయిందిరా బాబు అంటే అర్బన్ డిమాండ్, అర్బన్ ఏరియాస్లో ప్రజల యొక్క ఎక్స్పెండిచర్ కన్జంప్షన్స్ అనేవి తగ్గాయి. అందుకని చెప్పేసి మనకి అర్బన్ డిమాండ్ తగ్గడం వల్ల జూన్ క్వార్టర్ అనేది కొంచెం గ్రోత్ తగ్గిందని వీళ్ళు అంటున్నారు. జూలై బడ్జెట్ రీఐటరేటెడ్ ది గవర్నమెంట్స్ కమిట్మెంట్ టు ఫిస్కల్ కన్సాలిడేషన్ అండ్ ఫోకస్డ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో గవర్నమెంట్ ఫిస్కల్ కన్సాలిడేషన్ కంటిన్యూ చేస్తామని, అంటే ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటే ఫిస్కల్ డెఫిసిట్ని తగ్గించుకుంటాము అంటే రెవెన్యూ పెంచుకొని ఎక్స్పెండిచర్ తగ్గించడం లేదా అప్పులు తగ్గించడం ఇలాంటివి. సో అలా ఆ రూట్లో అంటే ఆర్థికంగా కొంచెం బలం అవుతామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఎస్ఎన్పి. ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సింది వారు ఇచ్చిన ప్రొజెక్షన్ 6.8% గ్రో అవుతుంది అని చెప్పారు. అది ఎస్ఎన్పి గ్లోబల్ అంటే ఏంటి కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ మీరు తెలుసుకుంటే మంచిది. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ఆస్ట్రేలియా ఇండియా అడ్వాన్స్ సిఈసిఏ నెగోషియేషన్. సిఈసి అంటే ఏంటమ్మా? కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్. ఇండియా మరియు ఆస్ట్రేలియాకు చెందిన ట్రేడ్ మినిస్టర్స్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ప్రోగ్రెస్ విషయంలో నెగోషియేషన్స్ చేశారు. అయితే ఆల్రెడీ ఈసీటీఏ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేసి 20 నెలలు అయింది. దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి మనం ప్రమోట్ అవుదాము, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్కి వెళ్దామని అనుకుంటున్నారు. దానికి సంబంధించి డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇస్తాను చూడండి. టర్మ్స్ చూడండి. వి యూజ్ ఇంకా ఇందులో 3 టర్మ్స్ కనిపిస్తున్నాయి. ఇవి కాక ఇంకా చాలా ఉంటాయి, ఇవి క్లాసుల్లో మనం చూద్దాం. ఎర్లీ హార్వెస్ట్ స్కీమ్ అని అంటారు. ఎర్లీ హార్వెస్ట్ స్కీమ్ అంటే అర్థం ఏంటి? ఏవైనా లెట్స్ రెండు కంట్రీస్ ఉన్నాయి, ఇండియా ఆస్ట్రేలియా ఉన్నాయి. ఇండియా ఆస్ట్రేలియా రెండు కూడా మన రెండు దేశాల మధ్య ట్రేడ్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకుందాము. సో మీరు మా దేశానికి ఏమన్నా పంపిస్తే మేము ఇంపోర్ట్ డ్యూటీలు తగ్గించేస్తాము, టారిఫ్ తగ్గించేస్తాము. అలాగే మేము మీ దేశానికి ఏదన్నా పంపిస్తే మీరు కూడా మా ఎక్స్పోర్ట్స్ పైన మీరు ఇంపోర్ట్ డ్యూటీలు, మీరు వేసే డ్యూటీలు అనేవి తగ్గించండి అని చెప్పి ఒక డిస్కషన్ చేసుకుందాం అనుకుంటున్నారు. మన ఇద్దరం ఎకనామికల్గా కోఆపరేట్ చేసుకుందాం అనుకుంటాం. అయితే రెండు పెద్ద దేశాలు కూర్చొని డిస్కస్ చేస్తే చాలా అంశాలు వస్తాయి. అన్నింటి గురించి డిస్కషన్ చేసి మొత్తం అది ఇంప్లిమెంట్ చేయడానికి చాలా సంవత్సరాలు పట్టేస్తుంది. అలా కాకుండా ఈ చాలా సంవత్సరాలు ఎలాగో పడుతుంది కాబట్టి మనం ఇనీషియల్గా ఎక్కడైతే క్లారిటీ ఉందో అలా క్లారిటీ ఉన్న అంశాలపైన మనం ఒకసారి ఒక చిన్న అగ్రిమెంట్ చేసుకుందాం. ఓకే, అలాంటి చిన్న అగ్రిమెంట్ని ఏమంటారు? ఎర్లీ హార్వెస్ట్ స్కీమ్ అని అంటాం. ఎర్లీ హార్వెస్ట్ స్కీమ్ ఈజ్ ఎ ట్రేడ్ అగ్రిమెంట్ దట్ అలౌస్ ఫర్ ది ఇమీడియట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సర్టెన్ టారిఫ్ రిడక్షన్స్. ఇప్పుడు నేను మీకు ఎక్కువగా పంపించే పలానా ఎక్స్ ఐటమ్ మీద మీరు టారిఫ్ తగ్గించండి, మీరు మాకు ఎక్కువగా పంపించే పలానా వై ఐటమ్ పైన మేము టారిఫ్ తగ్గిస్తాం, అంటే ఇంపోర్ట్ డ్యూటీలు సుంకాలు తగ్గించుకుందాం అని ముందు మాట్లాడుకొని, ఓకేనా, కాంప్రహెన్సివ్ అగ్రిమెంట్ తర్వాత చేద్దాం. బట్ ఈలోపు మనం ఒక చిన్న దాంతో స్టార్ట్ చేస్తారు చూడండి, అట్లాంటి వాటిని మనం ఏమంటాం? ఎర్లీ హార్వెస్ట్ స్కీమ్ అని అంటాం.
ఈ ఎర్లీ హార్వెస్ట్ స్కీమ్ అనేది ఒక వేలాగా మనకి పనిచేస్తుంది టు ఫెసిలిటేట్ ట్రేడ్ బెనిఫిట్స్ సూనర్ వైల్ ఫర్దర్ నెగోషియేషన్స్ ఆర్ గోయింగ్. అన్ని అంశాలపైన నెగోషియేషన్ జరుగుతాయి, చర్చలు జరుగుతాయి. ఈ లోపే ఒక వర్క్ అనేది మనకి స్టార్ట్ అయిపోతుంది. అలాంటి దాన్ని ఈహెచ్ఎస్ అంటారు. అలా ఇండియా ఆస్ట్రేలియా మధ్య సైన్ అయిన ఈహెచ్ఎస్ఏ ఈసీటీఏ, ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. ఇందులో ఇదొక ప్రిలిమినరీ అగ్రిమెంట్ అనమాట. ట్రేడ్, ఎకనామిక్ కోఆపరేషన్ రెండు కంట్రీస్ మధ్య ఫెసిలిటేట్ చేస్తుంది. ఫోకస్ ఎక్కువగా మనకి ట్రేడ్ బ్యారియర్స్, ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, వాటికి బ్యారియర్స్ అంటే అడ్డంకులు, వాటిని తగ్గించడం మరియు టారిఫ్ రిడక్షన్స్, టారిఫ్ అంటే చెప్పాను కదా సుంకాలు తగ్గించడానికి ప్రయత్నం చేయడం, వాటిపైన ఫోకస్ చేస్తూ ఈసీటీఏ అనేది రెండు దేశాల మధ్య ఆల్రెడీ 20 నెలల క్రితం సైన్ అయ్యింది. ఇప్పుడు వెనక్కి వద్దాం. సో ఇక్కడ చూడండి, బైలాటరల్ ట్రేడ్ గోల్స్. ఈ మీటింగ్ రెండు దేశాల ట్రేడ్ మినిస్టర్స్ మధ్య జరిగే మీటింగ్ యొక్క గోల్ ఏంటంటే ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ని మనం $100 బిలియన్ తీసుకెళ్ళాలి బై 2030 అనేది ఒక గోలు. ఎర్లీ హార్వెస్ట్ స్కీమ్ వచ్చిన తర్వాత ఆస్ట్రేలియా ఎక్స్పోర్టెడ్ నియర్లీ $30 బిలియన్ వర్త్ ఆఫ్ గుడ్స్ టు ఇండియా అట్ జీరో ఆర్ రెడ్యూస్ టారిఫ్స్, సిగ్నిఫికెంట్లీ ఎన్హాన్సింగ్ ట్రేడ్. ఇది వచ్చిన తర్వాత ఆస్ట్రేలియా వాళ్ళు చాలా ఎక్కువ భారతదేశానికి $30 బిలియన్ వర్త్ ఆఫ్ గుడ్స్ని ఎక్స్పోర్ట్ చేశారు. సో జీరో ఆర్ రెడ్యూస్డ్ టారిఫ్స్లో అని చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి సిఈసిఏ. ఈ ఈసీటీఏ దగ్గర ఆగకుండా సిఈసిఏకి వెళ్ళాలనేది గోల్. సిఈసిఏ ఏంటి మరి? ఈసీటీఏకి సిఈసిఏకి డిఫరెన్స్ ఏంటి? ఈసీటీఏ అనేది ట్రేడు టారిఫ్స్ వరకు మాత్రం మాట్లాడుతుంది, కానీ సిఈసిఏ ఈజ్ అ మోర్ ఎక్స్టెన్సివ్ అండ్ డీటెయిల్డ్ అగ్రిమెంట్ that encompasses not just trade in goods and services, only goods and services యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మాత్రమే కాదు, బట్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్. అంటే ఆస్ట్రేలియన్స్ ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి కావచ్చు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే పేటెంట్స్ ఇట్లాంటి వాటి గురించి కావచ్చు, అండ్ అదర్ ఎకనామిక్ కోఆపరేషన్ ఏరియాస్, వీటన్నిటి గురించి కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేసుకునే అగ్రిమెంట్ని మనం సిఈసిఏ అంటాం, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్. మీకు ఎగ్జామ్లో ఈసీటీఏ సిఈసిఏ డిఫరెన్స్ అడిగితే ఏది మోర్ కాంప్రహెన్సివ్ అంటే ఆన్సర్ ఏంటి? సిఈసిఏ ఈజ్ మోర్ కాంప్రహెన్సివ్ దాన్ ఈసీటీఏ. ఈసీటీఏ ఈజ్ లైక్ ఇన్ ఎర్లీ హార్వెస్ట్ స్కీమ్, అంటే ఇనీషియల్గా స్టార్ట్ చేసుకోవడం, దాంతో స్టార్ట్ చేసి తర్వాత ఫర్దర్ ఎక్స్పాండ్ అవుదాము అనే ఉద్దేశంతో రెండు దేశాలు ఇలా మెల్లగా స్టార్ట్ చేసి తర్వాత రిలేషన్షిప్ని ఇంకెలా ఎక్స్పాండ్ చేసుకుందాము అన్నట్టు. ఓకేనా? సో ఈ పార్ట్ మనకి ఈసీటీఏ అవుతుంది, ఈ పార్ట్ సిఈసిఏ అవుతుంది, అలా గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్ ఆర్టికల్ ఆఫ్ ద డే, జిఎస్టీ కౌన్సిల్ సెట్స్ అప్ జీఓఎం అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆన్ కాంపెన్సేషన్ సెస్. 10 మెంబర్స్తో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దేనికంట? టు అడ్రస్ ది టాక్సేషన్ ఆఫ్ లగ్జరీస్ ఇన్ డీమెరిట్ గుడ్స్ ఫాలోయింగ్ ది ప్లాన్డ్ సెసేషన్ ఆఫ్ ది కాంపెన్సేషన్ సెస్ ఇన్ మార్చ్ 2026. చూసారు అక్కడ 26 కల్లా ఈ సెస్, కాంపెన్సేషన్ సెస్ ఏదైతే ఉందో దాన్ని సెసేషన్ అంటే ఆపేయడం. ఇక్కడ సెస్ అనేది స్పెషల్ టైప్ ఆఫ్ ట్యాక్స్, ఇక్కడ సెసేషన్ అనేది ఆపడం. రెండు వేరు పదాలు, ఒకలాగే ఉన్న రెండు వేరు పదాలు అవి. అయితే ఇక్కడ మీకు కొన్ని విషయాలు తెలియాలి, కొన్ని కీవర్డ్స్ చూడండి. సిన్ గుడ్స్, డీమెరిట్ గుడ్స్ అంటే అర్థం ఏంటి? మన సిగరెట్లు, లిక్కరు ఇట్లాంటి వాటిని సిన్ గుడ్స్, డీమెరిట్ గుడ్స్, గుట్కాలు, పాన్ పరాగులు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ సిన్ గుడ్స్. అంటే దే ఆర్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ, హెల్త్ ఆఫ్ ది పీపుల్ కావచ్చు, సొసైటీ కావచ్చు, మంచి చెయ్యవు, హై వాల్యూ. అలాగే లగ్జరీ గుడ్స్ అంటే హై వాల్యూ కార్స్ ఇలాంటివి, అంటే వీటి వల్ల సొసైటీకి ఇవి లేకపోయినా సొసైటీకి నష్టం లేదు అటువంటివి. అట్లాంటి వాటిపైన చాలా ఎక్కువ ట్యాక్స్లు, ఆల్రెడీ ఎక్కువ ట్యాక్స్లు ఉంటాయి. 28% జిఎస్టీ ఉంది. ఇది కాక ఎడిషనల్గా కాంపెన్సేషన్ సెస్ కూడా యాడ్ చేశారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ సెస్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. సెస్ అంటే ఏంటి? సెస్ అనేది ఒక స్పెషల్ ట్యాక్స్. ఇది ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్. ఒక పర్టిక్యులర్ సెస్ పేరుతో మీరు ఎప్పుడైనా మనీ కలెక్ట్ చేస్తున్నారంటే అది ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం మాత్రమే వాడతారు. ఓకేనా? సెస్ అనేది స్పెషల్ టైప్ ఆఫ్ ట్యాక్స్. సెస్ పేరుతో మీరు డబ్బులు కలెక్ట్ చేసి అది జనరల్గా దేనికి ఒకదానికి వాడతానంటే కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎడ్యుకేషన్ సెస్ అన్నారనుకోండి, అలా కలెక్ట్ చేసిన అమౌంట్ ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి, వేరే దానికి పెట్టకూడదు.
అలాగే మీరు స్వచ్ఛ భారత్ సెస్ అన్నారనుకోండి, స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ కోసం మాత్రమే అది ఖర్చు పెట్టాలి, వేరే దానికి పెట్టకూడదు. ఇక్కడ జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ అన్నారు అంటే ఇలా కలెక్ట్ చేసిన అమౌంట్ దేనికి ఖర్చు పెట్టాలి, జిఎస్టీ కాంపెన్సేషన్ కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి అని అర్థం. అసలు జిఎస్టీ కాంపెన్సేషన్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, ఇది కొంచెం మీకు తెలియాలి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ సెస్. స్పెషల్ ట్యాక్స్ స్పెసిఫిక్ పర్పస్ కోసం కలెక్ట్ చేసేది. మామూలుగా అయితే నార్మల్ ట్యాక్సెస్ ద్వారా వచ్చిన అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం తన దగ్గర పెట్టుకోకుండా స్టేట్ గవర్నమెంట్స్కి షేర్ చేస్తుంది. సెస్ ద్వారా కలెక్ట్ చేసే అమౌంట్ ఎవరికి షేర్ చేయదు, ఎందుకంటే అదొక స్పెసిఫిక్ పర్పస్ కోసం కలెక్ట్ చేసేది. అయితే ఇందులో మనకి వీఆర్ టాకింగ్ అబౌట్ కాంపెన్సేషన్ సెస్. ఈ కాంపెన్సేషన్ సెస్ యొక్క కథ ఏంటో ఒకసారి చూడండి. మామూలుగా మనకి 2017లో జిఎస్టీ జూలైలో జిఎస్టీ అనేది ఇంప్లిమెంట్ అయింది. అలా ఇంప్లిమెంట్ అయినప్పుడు స్టేట్స్ అన్నీ కూడా అప్పటి వరకు ఉన్న వ్యాట్ సిస్టమ్ నుంచి జిఎస్టీ సిస్టమ్కి మైగ్రేట్ అయ్యాయి. ఇలా మనం చెప్పొచ్చు, వ్యాట్ సిస్టమ్ నుంచి జిఎస్టీ సిస్టమ్కి మైగ్రేట్ అయ్యాయని చెప్పొచ్చు. వ్యాట్ అనేది వాల్యూ యాడెడ్ ట్యాక్స్, స్టేట్సే వాళ్ళంతట వాళ్ళే ఎంత ట్యాక్స్ వేయాలని డిసైడ్ చేసేవారు. బట్ జిఎస్టీ అనేది గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇది జిఎస్టీ కౌన్సిల్ డిసైడ్ చేస్తుంది ఎంత ట్యాక్స్ వెయ్యాలి అనేది. సో జిఎస్టీ కౌన్సిల్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. దీంట్లో ఫినాన్స్ మినిస్టర్స్, యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ అలాగే స్టేట్ ఫినాన్స్ మినిస్టర్స్ అందరూ మెంబర్స్గా ఉంటారు. కౌన్సిల్ డిసైడ్ చేస్తుంది ఎంత ట్యాక్స్ అనేది. అంటే నెయిదర్ యూనియన్ నార్ స్టేట్స్ హ్యావ్ సోల్ అథారిటీ, వాళ్ళకి ఫుల్ అథారిటీ లేదు, వీళ్ళకి లేదు, కలిసి కూర్చొని డిస్కస్ చేస్తారు. బట్ ఎనీవే సెంటర్కి ఓట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి జనరల్గా సెంటర్ అనుకున్న మాట చెల్లుతుంది. అంటే ఒక రకంగా స్టేట్స్కి వాళ్ళ మాట చెల్లదు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో స్టేట్స్ ఏమన్నాయంటే, మేము వ్యాట్ మాకు నచ్చినట్టుగా మేము వేసుకునే వాళ్ళం, ఇప్పుడు మీరు జిఎస్టీ అంటున్నారు, ఈ సిస్టమ్ మారిపోవడం వల్ల మా ఇన్కమ్ తగ్గిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని చెప్పి స్టేట్స్ అడిగితే సెంటర్ ఏం చెప్పిందంటే, నెక్స్ట్ 5 years వరకు మీరు ఒకవేళ పాత సిస్టంలో ఉంటే మీకు ఎంత వచ్చేదో మీరు లెక్కేసుకోండి, కొత్త సిస్టంలో వస్తే ఎంత వస్తుందో చూడండి, రెండింటికి డిఫరెన్స్ ఉందనుకోండి, కొత్త సిస్టంలో ఎక్కువ వస్తే మీరే ఉంచేసుకోండి, కానీ కొత్త సిస్టంలో తక్కువ వచ్చింది పాత సిస్టంలో ఎక్కువ వస్తుంది అనుకుంటే ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని నేను కాంపెన్సేట్ చేస్తాను అని సెంట్రల్ గవర్నమెంట్ మాట ఇచ్చింది. అలా మాట ఇస్తే స్టేట్స్ అన్నీ ఒప్పుకున్నాయి. ఎప్పటి వరకు, 2022 వరకు. ఈ 5 సంవత్సరాల్లో నేను తగ్గితే నేను చూసుకుంటాను అని చెప్పి సెంటర్ మాట ఇచ్చింది. మరి ఒకవేళ కాంపెన్సేట్ చేయాలంటే మన ఎక్స్ట్రా అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది, దానికోసం సెంటర్ ఈ కాంపెన్సేషన్ సెస్ అనే దాన్ని క్రియేట్ చేసింది. ఇట్ క్రియేటెడ్ సంథింగ్ కాల్డ్ కాంపెన్సేషన్ సెస్. ఇది క్రియేట్ చేసి ఓకే, ఈ లగ్జరీ గుడ్స్, సిన్ గుడ్స్, డీమెరిట్ గుడ్స్ వీటిపైన ఈ ఎక్స్ట్రా సెస్ వేసి అలా వచ్చిన డబ్బులు స్టేట్స్కి కాంపెన్సేట్ చేస్తూ వచ్చింది. ఇది ఒక రకంగా నడిచింది. అయితే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే FY21, FY22 ఈ పీరియడ్లో ఒక చిన్న సమస్య వచ్చింది. మనకి కోవిడ్ వచ్చింది కదా మధ్యలో, COVID-19. సో COVID-19 వచ్చినప్పుడు ఏమైంది, స్టేట్స్ అన్నిటికీ ఇన్కమ్ తగ్గిపోయింది. సో ఇన్కమ్ తగ్గిపోయినప్పుడు సెంటర్ ఏమందంటే, స్టేట్స్ ఏమడిగాయంటే, మీరే చెప్పారు కదా మాకు తగ్గిపోతే ఎంత గ్యాప్ వస్తే అంత గ్యాప్ మీరు కాంపెన్సేట్ చేస్తారని మీరు చెప్పారు. సో ఇంతకు ముందు ఉన్న దానికంటే మాకు బాగా తగ్గిపోయింది. సో మామూలుగా అయితే మాకు ఎంత వచ్చేది, పలానా X అమౌంట్ వచ్చేది, ఇప్పుడేమో Y అమౌంటే వస్తుంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని మీరు కాంపెన్సేట్ చేయండి అని చెప్తుంది. సెంటర్ ఏమనిందంటే, నార్మల్గా వచ్చేది నేను కాంపెన్సేట్ చేస్తాను, ఇప్పుడు కోవిడ్ అనేది ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషను, దానివల్ల విపరీతంగా అందరూ ఇళ్లలో కూర్చున్నారు, ఎవరు ఖర్చు పెట్టట్లేదు, దానివల్ల వచ్చిన అడిషనల్ థింగ్ ఇది, ఇలాంటప్పుడు నేను ఎందుకు కాంపెన్సేట్ చేస్తాను, ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పి సెంటర్ అనింది. సో సెంటర్కి స్టేట్కి గొడవ జరిగింది, స్టేట్స్కి సెంటర్కి గొడవలు జరిగాయి. సో చివరికి సెంటర్ ఏం చెప్పిందంటే, సరే మీకు ఎంత అవసరమో అంత లెక్కేసి నేను ఇప్పుడైతే ఇవ్వలేను, కాకపోతే మీరు లోన్ తీసుకోండి, మీరు అప్పు తీసుకోండి అని చెప్పి సెంటర్ చెప్పింది. మేమెందుకు అప్పు తీసుకుంటాం, అప్పు ఏదో మీరే తీసుకొని ఇవ్వండి అని చెప్పి స్టేట్స్ మళ్ళీ గొడవ పెట్టాయి. అప్పుడు వీళ్ళకి ఇవ్వడం కోసమని ఈ 2.69 lakh crores లోన్స్ అనేవి తీసుకొని బ్యాక్ టు బ్యాక్ అలా తీసుకుని అలా స్టేట్స్కి ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగిందనమాట. ఆ పీరియడ్లో అన్ని లక్షలు వీళ్ళకి షార్టేజ్ వచ్చేసింది. ఈ డబ్బులు రికవర్ చేయడం కోసమని 2022లో ఎండ్ అయిపోవాల్సిన ఈ సెస్ని 26 వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అర్థమైందా మీకు? 2022కి సెస్ ఆగిపోవాలి, కానీ 2026 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఎందుకంటే కోవిడ్ వల్ల వచ్చిన ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెన్సెస్ని రికవర్ చేయడం కోసం, ఎక్స్ట్రాడినరీ లాసెస్ని కవర్ చేయడం కోసం అది ఇంకొక 4 years ఎక్స్టెండ్ చేసి 2026కి అది ఎండ్ అవుతుంది. 2026 తర్వాత ఏం చేయాలి అనేది క్వశ్చన్. 26 వరకు ఓకే, 2026 తర్వాత ఏం చేయాలి అనేది క్వశ్చను. దానికోసం
ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్ ఏం చేసింది, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేసింది. సో ఇలా 10 మెంబర్ల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేసి 2026కి ఎండ్ అవుతున్న ఈ కాంపెన్సేషన్స్ తర్వాత కంటిన్యూ చేయాలా, ఆపాలా, అప్పటికి ఎడిషనల్ అవసరాలు ఉంటే ఏం చేయాలి అనేది డిసైడ్ చేయమని వీళ్ళకి ఆ బాధ్యత అప్పచెప్పింది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది హోల్ కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో ఈ వీక్లీ ఎకానమీ ఇప్పుడు ఏదైతే మీకు కవర్ చేశానో, వీక్లీ ఎకానమీ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఇది మీకు ఒక మ్యాగజైన్ రూపంలో మన యాప్లో మనం అందిస్తున్నాం. వీఆర్ ఆఫరింగ్ దిస్ యాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాగజైన్. సో వీక్లీ ఎకానమీ మ్యాగజైన్ మీకు కేవలం 5 రూపీస్కి వస్తుంది. వీఆర్ ఆల్సో లాంచింగ్ మంత్లీ ఎకానమీ మ్యాగజైన్. మీరు ఏ వారానికి ఆ వారం చూసేస్తారంటే వీక్లీ కొనేసుకోండి, లేదు మంత్ అయ్యాక చూస్తాను అనుకుంటే యూ కెన్ ఆల్సో గో ఫర్ మంత్లీ ఎకానమీ మ్యాగజైన్. ఇందులో 4 వీక్లీ ఎకానమీ మ్యాగజైన్స్ అన్నిటిని కలిపి ఒక సిస్టమేటిక్గా అన్నిటిని ఒకే దగ్గర పెట్టి ఇండెక్స్ క్రియేట్ చేసి మనం ఇస్తాం. సో ఈ మంత్లీ ఎకానమీ మ్యాగజైన్ అనేది మీకు 20 రూపీస్ ఉంటుంది. ఎయిదర్ యూ కెన్ గో ఫర్ 4 వీక్లీస్ ఆర్ యూ కెన్ గో ఫర్ 1 మంత్లీ, దట్ ఈస్ అప్ టు యూ. ఇది మన యాప్లో మీరు కొనుక్కోవచ్చు. అలా మేము కంటిన్యూస్గా ఈ ప్రతి ఒక్క పీడిఎఫ్ కూడా దీనికోసం పెట్టిన ఎఫర్ట్కి మేము చాలా తక్కువ ప్రైస్ ఛార్జ్ చేస్తున్నాం. మీరు నచ్చితే మీరు కొనుక్కోండి, మీ ఫ్రెండ్స్తో మీరు ఒకసారి చదువుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి.